ఎఫ్ఎల్ స్టూడియోలో ఉన్నటువంటి డిఫాల్ట్ టైమ్ సిగ్నేచర్‌ని ఏ విధంగా మార్చుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, యూజువల్‌గా ఎఫ్ఎల్ స్టూడియోలో ఏంటంటే మనకి 4/4 ఈ యొక్క టైమ్ సిగ్నేచర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీన్ని మనం ఫేమస్ అయినటువంటి 6/8 గాని, 3/4 గాని ఏ విధంగా మనం మార్చుకోవాలో డిఫాల్ట్‌గా ఇప్పుడు మనం చూద్దాం. సో, అందుకోసం యూజువల్‌గా మనం ఇక్కడ ఆప్షన్స్‌లోకెళ్ళి ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ప్రాజెక్ట్ జనరల్ సెట్టింగ్స్‌లో మనకిక్కడ న్యూమరేటర్, డినామినేటర్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ మనం 6/8 అనే ప్యాటర్న్ మనం యాడ్ చేసుకున్నట్టయితే బై డిఫాల్ట్ మనకి ఈ విధంగా 6/8 టైమ్ సిగ్నేచర్ అనేది ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుంది. సో, ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ యొక్క టైమ్ సిగ్నేచర్‌ని అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3/4 సెట్ చేద్దాం. ఇప్పుడు చూడండి. ఈ విధంగా మీరు డిఫాల్ట్ ఈ యొక్క టైమ్ సిగ్నేచర్‌ని అయితే ఎఫ్ఎల్ స్టూడియోలో ఈజీగా మార్చుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఎఫ్ఎల్ స్టూడియో ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.